గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎగ్జామ్స్ టైం. సో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్కి తెగ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ప్రిపరేషన్ అనగానే దాంట్లో ఎక్కువ మటుకి స్ట్రెస్, ఇది మాత్రం వెరీ వెరీ కామన్ అయిపోయింది యాక్చువల్లీ. సో ఈ స్ట్రెస్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? ఎందుకంటే ఇది స్ట్రెస్ ఏమైపోతుందంటే యాంగ్జైటీ, ఆ తర్వాత ఇక టెండెన్సీస్, సూసైడ్ టెండెన్సీ వైపే దారి తీస్తుంది. చాలామంది పిల్లలు కూడా ఆఫ్టర్ ఎగ్జామ్ లేకపోతే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నటువంటి కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. ఇది చాలా చాలా ఆందోళనకరం. సో పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఈ ఎగ్జామ్స్ టైంని ఎట్లా ఓవర్కమ్ కావాలి, దీని మీదే మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ సుబ్బారావు గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ సీరియస్ సబ్జెక్ట్ కూడా సార్. పిల్లలు ఎవ్రీ టైం సార్ చాలా బాధ అనిపిస్తోంది. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్ వచ్చే మూమెంట్లోనే కొంతమంది అయితే రిజల్ట్ రాకంటే ముందే నేను ఫెయిల్ అయితేనేమో అని చనిపోవడం, లేకపోతే ఎగ్జామ్స్ రాయగానే మార్కులు తక్కువ వస్తాయి లేకపోతే నేను ఫెయిల్ అయిపోతా అని చనిపోవడం. ఈ మధ్య కాలంలో ఈ 2-3 years నుంచి చాలా అంటే చాలా ఎక్కువ కేసెస్ అవుతున్నాయి సార్. సార్ మెయిన్ రీజన్ ఏంటి? దీన్ని ఇట్లా ఓవర్కమ్ ఎట్లా కావాలి? అవును, ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్ పాయింట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, జేఈ, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ పాత్ర చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే 10th, ఇంటరు, జేఈ, నీటు ఇది నీ లైఫ్ టర్నింగ్ పాయింట్, నీ ఫ్యూచర్ ఇదే, ఇది లేకపోతే నువ్వు నీ లైఫ్ ఏమి పనిచేయదు, ఇట్లా రకరకాలుగా వాడిని స్ట్రెస్ చేసి నీ మార్కులు ఎన్ని వచ్చినాయి, ప్రతిరోజు వాడు చూడు ఎన్ని మార్కులు వస్తున్నాయో, వాడు చూడు కంపారిజన్ చేయటము, ఎప్పుడు మార్కుల గురించి మార్కులు ప్రతిరోజు ఫాలోఅప్ చేయటం, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ఇంకా బాగా చదవాలని చెప్పేసి పిల్లల వెనకాల పేరెంట్స్ పరిగెడుతూ ఉండటం వల్ల ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లవాడు మనకి ఎంత వాడికి స్కోప్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఎంత కెపాసిటీ ఉంది అనేది ముందు మనం పేరెంట్స్గా మనం అనాలిసిస్ చేసుకోవాలి. మన పిల్లడి కెపాసిటీ ఏంటి అనేది. అది తెలియకుండా అందరిలాగా ఆ కాలేజీల చుట్టూ హాస్టల్ చుట్టూ వేసేసి వాడు చదవట్లేదు, వాడు చేయట్లేదు అని చెప్పేసి వాడిని స్ట్రెస్ క్రియేట్ చేసి వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి చదివిన ఆ చదువు కూడా వాడికి గుర్తురాక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా మైండ్ బ్లాక్ అయిపోవటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల పిల్లలు ఏంటంటే అసలు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయలేకపోతున్నారనమాట. అలా చేయకపోవటం వలన అక్కడ పిల్లలు ఏమైపోతున్నారంటే సూసైడ్ చేసుకోవటం కానీ, రిజల్ట్కి ముందే వాళ్ళు రిజల్ట్ నెగిటివ్ వచ్చిద్దేమో, రిజల్ట్ 0 వచ్చిద్దేమో, నాకు మార్కులు రావేమో, నాకు ర్యాంక్ రాదేమోనని చెప్పేసి సూసైడ్ చేసుకోవటం. లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత వాడికిలాగా నాకు రాలేదు, వీళ్ళకిలాగా నాకు రాలేదు, నా పేరెంట్స్ ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇక్కడ టీచర్లు ఏమంటారో అని డిప్రెషన్కి వెళ్ళిపోయి భయపడి టెన్షన్తో సూసైడ్ చేసుకోవటం. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ మెయిన్ ఎగ్జామ్ టైంలో పేరెంట్స్ పాత్ర. ఎందుకంటే నువ్వు 1 year చదివావు, ఈ ఇయర్ అంతా నువ్వు చదువుకున్నావు, స్కూల్కి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు, ప్రతిరోజు వింటున్నావు, చేస్తున్నావు. ఇక రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. నీ నాలెడ్జ్ నీకెంత గుర్తుంటే అంత రాయి. రిజల్ట్ ఏమొచ్చినా మీతో మేము ఉంటాం, నీకు నువ్వు ఫెయిల్ అయినా మేము సపోర్ట్ చేస్తాం, ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను నీకు సపోర్ట్ చేస్తాము, మేమిద్దరం మీ తోడు ఉంటాము అని ఎప్పుడైతే పిల్లలకు భరోసా ఇస్తామో వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చదివింది గుర్తు తెచ్చుకుని ఈజీగా రాయగలుగుతారు. అట్లాంటి పేరెంట్స్ ఉన్నారా సార్? అసలు అదే ఆ పేరెంట్స్ ఏంటంటే అలాంటి పేరెంట్స్ లేక నా దగ్గర 2-3 పేరెంట్స్ ఎలా వచ్చారంటే బాబుని తీసుకుని 1 year నుంచి చదువుతున్నాడు సార్, ఏదన్నా రాయమని చెప్తుంటే మొత్తం ఏమీ రాయకుండా ఏం గుర్తు రావట్లేదని చెప్తున్నాడు సార్ అని చెప్పేసి నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. క్లయింట్ బాబుని తీసుకొస్తే ఆ బాబుకు నేను అడిగితే ఏదన్నా అడుగుతుంటే మొత్తం బ్లాంక్ అనమాట, ఏదీ గుర్తులేదు. అదేంది ఏమైంది అంటే మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను మార్కుల గురించి అడుగుతారు, బాగా చదవమని అడుగుతారు, ఫోన్లు టీవీలు అన్నీ బ్లాక్ చేసి అసలు ఏమీ ఇవ్వకుండా వాడు చూడు ఎలా చదువుతున్నాడు, వీడు చూడు ఎలా చదువుతున్నాడు, ప్రతిరోజు ఎవరో ఒకరితో కంపేర్ చేయటం, నేను ఆ స్ట్రెస్తో ఎంత చదివినా నాకు గుర్తుంటలేదు
అని చెప్పేసి అతను నాకు చెప్పడంతో నేను పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేశాను అనమాట. పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఆ పేరెంట్స్కి వాళ్ళని ముందు మోటివేట్ చేయాల్సింది పేరెంట్స్ని, గైడ్ చేయాల్సింది పేరెంట్స్ని అనమాట, పిల్లల్ని కాదు. ఎందుకంటే పిల్లలకి ఇది ఎగ్జామ్ అనేది మార్కుల కోసం కాదు. ఎగ్జామ్ అనేది మన పర్ఫార్మెన్స్ కానీ, మన ప్రాక్టీస్ కానీ, మన ఫోకస్ మీద డిపెండ్ అయి ఉండే రాసే ఎగ్జామ్లే తప్ప ఇది ఇంటెలిజెంట్ టెస్ట్ కాదనేది నేను పేరెంట్స్కి గైడ్ చేశాను అనమాట. అట్లా పేరెంట్స్కి గైడ్ చేయటం వలన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఓకే అని అర్థం చేసుకుని పిల్లల్ని కొంచెం ఫ్రీనెస్ వదిలినప్పుడు వాడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అప్పుడు టెస్ట్ పెట్టినప్పుడు ఈజీగా గుర్తొచ్చినాయి రాయగలిగాడు. ఎందుకంటే అప్పుడు దాకా గుర్తులేనివి, అప్పుడు దాకా గుర్తురానివి బ్రెయిన్ అప్పుడు దాకా బ్లాక్ అయిపోయి ఉన్నది నేను ఎప్పుడైతే కౌన్సిలింగ్ చేశానో. ఎందుకంటే పేరెంట్స్ ప్రెజర్ చేయటం వల్ల, స్ట్రెస్ క్రియేట్ చేయటం వల్ల, యాంగ్జైటీ క్రియేట్ చేయటం వల్ల వాడు చదివింది కూడా గుర్తురాదనమాట. వాడు భయపడిపోతూ ఉంటాడు, ఏమైపోతుంది నేను చదవకపోతే మా పేరెంట్స్ ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఏమో నెగిటివ్ అనుకుంటారేమో, నా లైఫ్ దేనికి పనిచేయదేమో, నా ఫ్యూచర్ దేనికి నేను పనికిరానేమో అనే డిఫరెంట్ మైండ్ సెట్కి వెళ్ళిపోయి సూసైడ్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది మీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కూడా కారణం ఏంటంటే 2-3 పేరెంట్స్ నా దగ్గర తీసుకురావడంతో ఇది చాలా సీరియస్ టాపిక్, ఇది సీరియస్, ఇది ముందుగానే మనం గైడ్ చేసి కౌన్సిలింగ్ చేసి చెబితే వాళ్ళు ఈజీగా రీసెట్ చేసుకుంటారు పిల్లల్ని. ఎందుకంటే ఎగ్జామ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయినప్పుడు పేరెంట్స్ మేమున్నాం మీకు తోడు, నీకు రిజల్ట్ ఏమొచ్చినా పర్వాలేదు మేమున్నాం. ఎందుకంటే ఇది లైఫ్ ఇదొక్కటే కాదు, లైఫ్లో ఈ ఎగ్జామ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంది ఫ్యూచరు. ఈ చదువుతోనే కాదు, చదువు లేకపోయినా కానీ మనం ఎంతో బతకొచ్చు, ర్యాంకులు రాకపోయినా కానీ ఎంతైనా బతకొచ్చు. అలా చెప్పకపోవటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్. ఎందుకంటే చదివే వాళ్ళు కూడా చదివింది కూడా గుర్తు రాకపోవటానికి కారణం అదే కదా. అందుకనే పేరెంట్స్కి నేను గైడ్ చేసింది, కౌన్సిలింగ్ చేసింది కూడా ఇదేనమాట. ఇది కాదు ముందు ఇప్పుడు వరకు చేసింది ఏదో చేశారు అయిపోయింది. ఎగ్జామ్స్ టైంలో అన్నా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి. ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న వాడు ఏదైతే చదివాడో అది గుర్తు తెచ్చుకుని ఈజీగా రాయటానికి అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంట్ని సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. వాడు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసేటట్టు క్రియేట్ చేయండి. వాడు ఎంత చదివినా 100% ఫోకస్ చేసి రాయగలుగుతాడు, గుర్తు తెచ్చుకోగలుగుతాడు. మీరు ఎంట పడటం వల్ల మార్కులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాస్తున్నావు, ఏం చేస్తున్నావు, కంపల్సరీ ఇంత రావాలి అంత రావాలని టార్గెట్ చేసినప్పుడు వాడు చదివింది కూడా వాడు గుర్తు తెచ్చుకోలేడు అనమాట. కాబట్టి నేను పేరెంట్స్కి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాడు రీసెట్ అయ్యి వాడు 2-3 డేస్ 2-3 సార్లు కౌన్సిలింగ్ నా దగ్గర సెషన్స్ తీసుకున్నప్పుడు వాడు ఫ్రీ అయ్యి అవును ఇదే కాదు ప్రపంచం ఇంకా ఉంది కదా అని ఫ్రీ అయినప్పుడు వాడు చదివింది ఆటోమేటిక్గా గుర్తు తెచ్చుకొని రాయగలిగాడు. అంతకు ముందు ఒక్కటి కూడా రాయలేనోడు నేను కౌన్సిలింగ్ చేసిన తర్వాత, పేరెంట్స్కి చేసిన తర్వాత, స్టూడెంట్కి చేసిన తర్వాత 100% ఎంత కొంత గుర్తు తెచ్చుకొని రాయగలిగాడు అనమాట. సార్ ఎంతమంది పేరెంట్స్కి అంత టైం ఉంటుంది సార్? ఇద్దరు కూడా వర్కింగ్ వాళ్ళే ఉంటున్నారు, వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్? సింగిల్ పేరెంటే ఉంటారు, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలా? అసలు బిజీ లైఫ్ లో ఇంపాసిబుల్ అయిపోయింది సార్. ట్యూషన్ వాళ్ళ మీదనే డిపెండ్ అయిపోయిన పేరెంట్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మరి? ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు పిల్లల్ని అస్సలు మార్కుల గురించి కానీ కంపారిజన్లు కానీ అసలు అటు సైడ్ వెళ్ళకూడదు. ముందు మనం మోటివేషన్ కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఎమోషనల్ కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నువ్వేం చదువుతున్నా అది నీ లైఫ్ నాన్న, నీ కెపాసిటీని బట్టి, నీ పర్ఫార్మెన్సు, నీ ఫోకస్ని బట్టి నీ రిజల్ట్ ఉంటుందే తప్ప మేము చెప్పామని చెప్పేసో లేకపోతే వాళ్ళు అడిగారని చెప్పేసో నీకు ఇంత ర్యాంక్ రావాలి, కంపల్సరిగా ఈ ఇంజనీరే చేయాలి, కంపల్సరిగా డాక్టరే చేయాలి, కంపల్సరిగా సిఏనే చేయాలి, ఈ టార్గెట్లు ఏమీ లేవు, నీకు నచ్చితే ఏది కావాలంటే అది చదువుకో అని ఎప్పుడైతే ఫ్రీనెస్ ఇస్తామో, పిల్లలకి ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైతే ఫ్రీగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారో, లర్నింగ్ బై డూయింగ్ అనేది ఎప్పుడైతే
అక్కడ జరుగుతుందో ఆ చదివేది ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తూ చదువుతారో వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఎగ్జామ్లో కూడా ఆ పర్ఫార్మెన్స్ కూడా ఈజీగా ఏది చదివారో అది ఈజీగా గుర్తొచ్చి ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు ఎగ్జామ్స్లో. కాకపోతే ఇక్కడ ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లవాడిని కూడా టార్గెట్ చేయడం, మేమిద్దరం జాబ్కి వెళ్తున్నాం, నువ్వు కంపల్సరీగా చదువుకోవాల్సిందే, నీకు ఇన్ని మార్కులు రావాల్సిందే, వాడు చూడు వీడు చూడు, ఎవరు లేకపోయినా వాడు చూడు ఎలా చదువుతున్నాడు, వీడు చూడు, ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. అలా చేయటం వల్ల వీడికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. దీనివల్ల రిజల్ట్ వచ్చే ముందు సూసైడ్ చేసుకోవటము, రిజల్ట్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకోవటం ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. దీనికి మనకి ప్రాణం కన్నా ఇక్కడ జీవితం ఇంపార్టెంటు అనేది తెలియజేయాలి అనేదే నా ఇంటెన్షన్ అనమాట. అందుకని ఈ పేరెంట్స్కి నేను ఇచ్చిన ఆ కౌన్సిలింగ్ ఏంటంటే, బాబు లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ముందు స్ట్రెస్ ఇవన్నీ కాదు, ఈ మార్కులే కాదు, ఈ ఎగ్జామే కాదు, లైఫ్ చాలా ఉంది అని ఎప్పుడైతే మనం బాబుని కన్విన్స్ చేయగలుగుతామో, ఎమోషనల్గా కేర్ చేయగలుగుతామో అప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాడు అనమాట. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటాడో ఆ చదివింది కూడా ఈజీగా గుర్తొచ్చి రాయగలుగుతాడు. కానీ కాలేజెస్ కానీ ఏది కానీ సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతారు, ఎన్ని మార్కులు వచ్చినాయో బయటకే చెప్పేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది చాలా షైగా షేమ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మరి అదెట్లా ఓవర్కమ్ చేయాలి? అది ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు టార్గెట్లో వాళ్ళు చెప్పేది కూడా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ లాస్ట్ 1 month 2 months చెప్తున్నారు. మిగిలిందంతా ఐఐటి అంటారు, నీట్ అంటారు, మెయిన్స్, అడ్వాన్సు, ఈ సిఏలు, ఐఏఎస్లని ఇంటర్మీడియట్ 10thలోనే స్టార్ట్ చేసి ఇక్కడ మెయిన్ ఇంటర్మీడియట్ చదివేది కానీ మెయిన్ 10th చదివేది కానీ 1 month 2 months టైం ఇచ్చి చదివేయటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతుంది. 1 year చదవాల్సింది 1 month 2 monthsలో చదవాలన్నప్పుడు అందరూ చదవలేరు కదా, స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ మార్కులు చూసి నేను దేనికి పని చేయలేనేమో, నేను దేనికి పనికిరానేమో, నా ఫ్యూచర్ ఏమైపోద్దా అని వాడు ఎక్కువ స్ట్రెస్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఆ ఐఐటి, నీటు, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉంది లైఫ్ అనేది ఎప్పుడైతే వాళ్ళతో పోటీ పడకుండా నార్మల్ ఇంటర్, నార్మల్ 10th ఎప్పుడైతే చేయిస్తామో వాళ్ళు దాంట్లో పర్ఫార్మెన్స్ ఎక్కువగా చూపించగలుగుతాడు అనమాట. 1 year చదివినప్పుడు ఈజీగా, ఎందుకంటే ప్రతి ఒక్కడికి అందరికీ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే వాడి ఫోకస్, వాడి పర్ఫార్మెన్స్, వాడి ప్రాక్టీస్ అనేది దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం అది ఫోకస్ పెంచుకోవాలన్నా ప్రాక్టీస్ పెంచాలన్నా ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో నువ్వు చదవగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, ఇదేముంది ఇది చాలా ఈజీ అని ఎప్పుడైతే మోటివేట్ చేసి వాడికి ఎంకరేజ్ చేస్తామో, పేరెంట్స్గా ఎంకరేజ్ చేసినప్పుడు వాడు ఈజీగా చదువుకుని ఎంతో కొంత రిజల్ట్ ఇవ్వగలుగుతాడు అనమాట. అట్లా కాకుండా స్ట్రెస్ క్రియేట్ చేసినప్పుడు అసలు రిజల్ట్ 0 అయిపోయి లైఫే వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను దేనికి పనికిరానేమో అని అనుకుని సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారనమాట. రీసెంట్గా ఇక్కడ ఒకటి ఏం జరిగిందంటే లక్నోలో నీట్ రై అని వాళ్ళ ఫాదరు ఫోర్స్ చేస్తున్నాడు వాళ్ళ బాబుని. వాళ్ళకి మదర్ ఏమో 2018లో చనిపోయింది. ఫాదర్ ఒక్కడే, సింగిల్ పేరెంట్, ఫాదర్ ఒక్కడే అనమాట. బాబు కూతురు అనమాట, అంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరే ఉన్నారు. అయితే ఇక్కడ చెల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ బాబుని నువ్వు నీట్ చేయాల్సిందే, మన దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, నీకెందుకు హాస్పిటల్ పెడదాం, నీకెందుకు నేను చేపిస్తా అని చెప్పేసి నువ్వు నీట్ రాయి, నీట్ చదువు అని చెప్పేసి పేరెంట్ ఫుల్ ఫోర్స్ చేయటం వల్ల పక్కనే ఉన్న గన్ను తీసుకుని స్పాట్లో షూట్ చేసాడు అనమాట ఫాదర్ని. ఇమీడియట్గా చనిపోయాడు. అంటే ఇక్కడ ఆ పేరెంట్స్ చేసిన ప్రెజరు ఎంత ఇదిగా వెళ్ళింది అంటే ఒక క్రిమినల్ని తయారు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ చదువు అనేది ఒకటే కాదు జీవితం, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ వాడు చేయటము తప్పే, పేరెంట్స్ ఫోర్స్ చేయటము తప్పే. ఎందుకంటే అందుబాటులో గన్ ఉండటం, ఇంట్లో అందుబాటులో గన్ ఉండటం, లేకపోతే ఏదన్నా వెపన్స్ ఉంచుకోవటం కూడా చాలా రాంగ్ అనమాట. అలాంటివి ఉన్నప్పుడు మనం చెప్పే విధానం కూడా ఉంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చెప్పాలి తప్ప. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు మంచి కోరే చెప్తారు, మేలు కోరే చెప్తారు, కానీ చెడిపోవాలని ఎవరు చెప్పరు కదా. కాకపోతే ఈ పిల్లలు రిసీవింగ్ ఎలా ఉంది అంటే అది నెగిటివ్ రిసీవింగ్. నా వల్ల కాదు, నేను చదవలేను, దాని గురించి నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తున్నామని ఎంత చెప్పినా ఆ ఫాదర్ వినకపోవటం,
ఫాదర్ ఫోర్స్ చేయటం, వీడు ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఆ యాంగ్జైటీలో ఇమీడియట్గా ఏది దొరికితే అది అని పక్కన దొరికి దాని వెపన్తో వాడు షూట్ చేయటం వల్ల ఫాదర్ చనిపోయాడు. ఆ ఫాదర్ని మదర్ లేదు, ఫాదర్ని కూడా చంపేశాడు అనమాట. ఆ చంపింది కూడా వాడు ఏం చేశాడు, రకరకాలుగా ఆ బాడీని పార్ట్స్ని సపరేట్ చేసి బయట ఎక్కడో పడేసి మళ్ళీ అది అంతా కట్ చేసి ఒక డ్రమ్లో పెట్టేసి ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాడు అనమాట. కొన్ని రోజులైనాక పక్కన వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చి పలానా అతను కనపడతలేదని కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేస్తే కానీ అప్పుడు తెలియలా. అప్పుడు నేనే చేశానని ఒప్పుకున్నాడు. దేనికి చేసామంటే ఇది. అంటే పిల్లల్ని మనం ఎంత ప్రెజర్ పెడుతున్నాం, ఎంత స్ట్రెస్కి లోన్ అయ్యేటట్టు చేస్తున్నాం, ఎంత యాంగ్జైటీకి గురి చేస్తున్నాం మనం అనేది గుర్తుపెట్టుకోవాలా ఈ ఒక్క సంగతి. ఎందుకంటే ప్రాణాలు ఇక్కడ అన్నిటికన్నా ప్రాణాలు ముఖ్యం. ఇది ఇక్కడ చదువు ఒక్కటేను, ఈ డాక్టర్ ఒక్కటేను, ఈ ఐఐటి చేస్తేనో, ఇంజనీర్ చేస్తేనో, ఈ సిఏ చేస్తేనో వీటితోనే కాదనమాట. ఇంకా చాలా ఉంది లైఫ్, ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఎన్నో లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అదంతా చూస్తే చాలా ఈజీగా లైఫ్ గెట్ ఆన్ అవ్వచ్చు. ఎంతసేపు ఆ రెండు నీట్ ఒకటి, ఐఐటి ఒకటి వీటి మీద పడద్దు. ఈ పేరెంట్స్ పిల్లల కెపాసిటీ తెలుసుకోకుండా అందరినీ గ్రూప్లో వేసేయటం వల్ల కొంతమంది ముందుకు వెళ్ళటం, కొంతమంది వెళ్ళకపోవటం, ఆ పిల్లలు కంపారిజన్ చేసుకోవటం, పేరెంట్స్ వచ్చినప్పుడు వాడికి ఎన్ని వచ్చినాయి, వీడికి కొన్ని వచ్చినాయి, వాడికి వచ్చినప్పుడు నీకెందుకు రావు అని చెప్పేసి స్ట్రెస్గా ఫీల్ అవ్వటం, ఇలా చేయటం వల్ల వాడు డిప్రెషన్, యాంగ్జైటీకి వెళ్ళిపోయి పిల్లల్లాగా ఉండట్లేదు, పేరెంట్స్ లాగా ఉండట్లేదు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించట్లేదు అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. లాస్ట్లీ ఎవరి పాత్ర ఏంటి ఈ ఎగ్జామ్స్ టైంలో? పేరెంట్స్ ఏం చేయాలా, అట్లాగే పిల్లలు ఏం చేయాలా సార్? ఇక్కడ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ పాత్ర మెయిన్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఎమోషనల్గా వాళ్ళని కేర్ చేసి, నీకు రిజల్ట్ ఏదొచ్చినా పర్వాలేదు, నువ్వు 1 year చదివావు వెరీ గుడ్ అని చెప్పేసి, నీకు రిజల్ట్ ఏదొచ్చినా మీ తోడు మేమున్నాం, నీతో మేమున్నాం, నీకేమీ కాదు, మన లైఫ్ ఇంకా చాలా ఉంది, నువ్వెంత చదివావో అది ఈజీగా రాయి, గుర్తు తెచ్చుకుని రాయి. రిజల్ట్ మన చేతుల్లో లేదు. చదవటం ఒక్కటే, ప్రాక్టీస్ చేయటం, ఫోకస్ చేయటం ఒక్కటే మన చేతిలో ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయి అంతే తప్ప రిజల్ట్ మనకొద్దు, రిజల్ట్ మన చేతుల్లో లేదు. రిజల్ట్ ఏదొచ్చినా, ఫెయిల్ అయినా, నీకు ర్యాంక్ వచ్చినా, ఏదొచ్చినా మేము సపోర్ట్ ఉన్నాం, నీ పక్కన ఉంటాం, నీకేమీ కాదు అని ఎప్పుడైతే ఎమోషనల్ కేర్ ఇస్తామో పిల్లలు కూడా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రీ అయిపోయి స్ట్రెస్ లేకుండా, ఇరిటేషన్ అవ్వకుండా ఈజీగా ఎగ్జామ్ పర్ఫామ్ చేయగలుగుతారు అనమాట. ఎస్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అటు మా పేరెంట్స్ సపోర్ట్ ఉండదని పిల్లవాళ్ళు, దాని తర్వాత వాళ్ళు ఉన్నారు అని చెప్పి, అంటే ఇద్దరికి మేము ఉన్నాము, నీకు ఉన్నాము అనేది కూడా ఉన్నాము అనేది క్రియేట్ అయితే మాత్రం ఈ స్ట్రెస్ నుంచి బయటపడతారు. అంతేనా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.